కృపగల దేవ దయగల తండ్రి, ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి నేటి దినమందు ప్రభువా మీరు ఇచ్చిన మాకు ఈ దినం బట్టి శుక్రవారం దినం బట్టి గుణాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి మనుషుని కూడా నీవు ఆకర్షించి నీ వాక్యం చేత బలపరిచి మీ వాక్యము చేత మీ జ్ఞానం చేత నింపి దేవ పారమార్థికమైన విషయాలను గ్రహించలాగా దీవించండి. కుడిచిన బిడ్డలందరికీ కూడా ఆత్మీయ వెలిగింపును కలిగించి మీ వాక్య శక్తితో మమ్మల్ని నింపమని వాక్యమై ఉన్న యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు సమాధానం కుడిచిన అందరికీ నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును కాక. ఆమేన్. దైవాత్మారము నా తనువున వ్రాలును, దైవాత్మారము నా తనువున వ్రాలును, నా జీవమంతయు నీతో నిండ చేరి వసింపుము, నా జీవమంతయు నీతో నిండ చేరి వసింపుము. పరిశుద్ధ గ్రంథం నుంచి దీని యొక్క వాక్యం పఠించుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 7వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. మార్కు సువార్త వారికి అధికారం ఇచ్చి ప్రయాణం వరకు చేతికారము తప్ప రొట్టైనను గాలైనను సంచిలో సొమ్మైనను వేసుకొనక చెప్పులు తొడుగుకొనబడనియు రెండెక్కీలు వేసుకొనవద్దనియు వారికి ఆజ్ఞాపించింది. మరియు ఆయన వారికి చెప్పాను, మీరు ఎక్కడ ఒక ఇంట ప్రవేశించదరో అక్కడ నుండి మీరు బయలుదేరి వరకు ఆ ఇంటనే బస చేయండి. ఆ స్థలం ఏ స్థలమందరూ జనులు మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడి నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదము క్రింది దులిపివేయండి. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలని ప్రకటించుచు అనేక దెయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాసి రోగులను స్వస్థపరచుచుండేది. చాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో 12 మంది శిష్యులను పిలిచి ఎదురెదురు చొప్పున అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణం కొరకు చేతి కర్రను తప్ప రొట్టెనైనను జాలినైనను సంచిలో సొమ్మునైనను తీసి కొనక చెప్పులు తొడుక్కొననియు 2 అంగీలు వేసుకొనవద్దనియు వారికి ఆజ్ఞాపించును. మరియు ఆయన వారితో ఇట్లను, మీరిక్కడ ఒక ఇంట ప్రవేశించెదరో అక్కడి నుండి మీరు బయలుదేరు వరకు ఆ ఇంటని బస చేయుడి. ఏ స్థలమందైనను జనులు మిమ్మను చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడి నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్షిగా ఉండుటకు మీ పాదముల క్రింది దులిపివేయడి. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించుచు అనేక దయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండిరి. ఏం రాసి స్వస్థపరిచారు? నూనె రాసి స్వస్థపరుస్తూ ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ చెప్పబడిన మాట ప్రభువు శిష్యులకు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. ప్రభు ఏం చేస్తున్నారండి? శిష్యులకు ట్రైనింగ్లో కండిషన్స్ అప్లై చేస్తూ ఉన్నారు. ఏంటది అంటే, ప్రయాణం కొరకు చేతి కర్రను తప్ప రొట్టెనైనా జాలినైనను సంచిలో సొమ్మునైనా తీసుకొని పోవద్దు. ఏం తీసుకెళ్ళకూడదండి? ఆహారం తీసుకెళ్ళకూడదు, అలాగే సంచి తీసుకెళ్ళకూడదు, డబ్బులు కూడా ఏం చేయొద్దు, తీసుకోవద్దు. చెప్పులు తొడుక్కొని అలాగే 2 అంగీలు వేసుకోవద్దని ఆజ్ఞ. ఏదైతే వేసుకున్నావో అదే బట్టలతో ఏం చేయాలి? వెళ్ళిపోండి.
ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే మీరు మిమ్మల్ని చేర్చుకుంటారో ఆ ఇంట్లో ఉండిపోండి. ఎక్కడికి బయలుదేరి వెళ్ళే వరకు, వేరే ఇంటికి వెళ్ళేంత వరకు అదే ఇంట్లో బస చేయండి. వారు ఒకవేళ మిమ్మల్ని చేర్చుకోకపోతే మీ పాద ధూళిని ఏం చేయండి, మీ పాదం కింద ఉన్న ధూళిని విడిచిపెట్టండి. ఎప్పుడు సాక్ష్యంగా ఉంటుంది? వారి మీదకి దేవుడే సాక్షిగా వారిని ఆ ధూళి ఉంటుంది. కనుక మారు మనసు పొందండి అని ప్రకటిస్తూ అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు, అలాగే అనేకులకు రోగులను స్వస్థపరుస్తూ ఉన్న నూనె రాసి ఏం చేస్తున్నారు? స్వస్థపరు. ఇది ప్రభు చెప్పినటువంటి సువార్త నియమం, సువార్తకు ఉండాల్సినటువంటి నియమం. కానీ ఈరోజు ఎలా ఉంది నియమం? పెద్ద గ్రౌండ్ తీసుకుంటారు, పెద్ద లైట్ సెటప్ చేసుకుంటారు, అలాగే ఏం చేస్తారు? మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకుంటారు, అలాగే సౌండ్ ధూమ్ ధామ్ సౌండ్ ఉంటుంది, ఆడ బాగా పాడేటువంటి క్వైర్ సింగర్స్ పెట్టుకుంటున్నారు, అలాగే రంగు డ్రెస్సులు వేసుకున్నటువంటి నాట్య బృందాన్ని పెట్టుకుంటున్నారు, అలాగే డ్రామా ఆర్టిస్టుని పెట్టుకుంటున్నారు. ఇవన్నీ కూడా చేసి ఆడంబరకరమైనటువంటి రీతిగా సువార్త ప్రకటించాలని సువార్తను ప్రకటించట్లా. సువార్త ప్రకటించడానికి సెటప్ అంతా కూడా, కానీ ఏం ప్రకటించాలి అక్కడ? సువార్త ప్రకటించు. స్టేజ్ మీదకి కొంతమంది నామినేటెడ్ పర్సన్స్ని, వీళ్ళకి తెలిసిన వాళ్ళని ఏం చేస్తారు? పెర్ఫార్మెన్స్ గురించి ఆర్టిస్ట్ని పిలుస్తారు అన్నమాట. ఏమని? అరే బాబు, నేను నా దగ్గర రాగానే నేనేం చేస్తాను? ఏసే నామను టచ్ అనగానే ఏం చేయాలి నువ్వు? ఆర్టిస్ట్ పని ఏం చేయాలా? వెంటనే కింద పడిపోవాలి. నువ్వు గిలగిలగిల ఏం చేయాలా? కొట్టుకొని తర్వాత మళ్ళీ సెట్ అయిపోయి మళ్ళీ నిలబడిపోయి నువ్వు మళ్ళీ మైక్ నీ మూతి దగ్గర పెట్టినప్పుడు ఏం చేయాలా? ఇక్కడ రాగానే దేవుడు శక్తిని ఆవరించింది, నేను ఇలా అయిపోయాను, నాకు చెవులు సరిగ్గా వినిపించలేదు, వచ్చిన తర్వాత అయ్యగారు ప్రార్థన చేయని వచ్చినాయి, చెవులు వినిపిస్తా ఉన్నాయి. ఏమి వినిపిస్తున్నాయి అంటండి? ఇప్పుడు ఏం పాస్టర్ గారు ఏం చెప్తాడు? పాస్టర్ గారు కూడా పెద్ద ఆర్టిస్ట్ అన్నమాట. ఏ ఆర్టిస్ట్ అండి? అది చిన్న ఆర్టిస్ట్ అయితే పెద్ద ఆర్టిస్ట్ ఎవరు? పాస్టర్ గారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చెవులు తెరవబడ్డాయి. మళ్ళీ బైబిల్లో ఉన్న కొటేషన్స్ ఎక్కడో తీసుకెళ్తే ఏం చేస్తారు? చెవిటివారు వింటారు, మగవారు మాట్లాడతారు, కుంటివారు నడుస్తారు. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాట. అరే బాబు, అది స్వస్థత నిజంగా జరిగినటువంటి రోజులు అవి. కానీ ఇక్కడ ఏం చేస్తారు చెప్పండి? ఆర్టిస్ట్ని తీసుకొచ్చి జనాల దగ్గర డ్రామా ఆర్టిస్టులతో పనులు చేసి వీల్ చైర్లో కావాలని తీసుకొచ్చి ఇవాళ రేపు రిపోర్ట్స్ ఈజీగా ఇస్తున్నారండి. ఎవరో డాక్టర్లు ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం అని చెప్పేసి ఎక్కడ పడితే వేరే వాడి రిపోర్ట్లో పేరు మార్చిస్తే సరే అయిపోయింది. ఏంటి అది పట్టుకొచ్చి ఏం చేయొచ్చు? చూపించవచ్చు. ఇక చూడండి, కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు, 2 కిడ్నీలు పోయాయి. ఏసఐ దగ్గరికి వస్తే ఏమొచ్చింది? బాగైపోయి. కానీ ఇందువలన ఏమవుతుంది అంటే దేవుని నామానికి అవమానం కలుగుతూ ఉంది. ఆ దినాల్లో వారు నూనె రాసి ప్రార్థన చేయగానే ఏమొచ్చిందండి? స్వస్థత కలిగింది. ఒకటి, రోగికి విశ్వాసం అవసరము. రోగి పాపాలు ఒప్పుకుంటేనే. ఇప్పుడు యాకోబు రాసిన పత్రికలో చెప్పబడుతున్న మాట అదే. సంఘపు పెద్దను పిలిపించి, ఒకవేళ రోగి పాపమును చేసిన వాడైతే వాని చేత ఏం చేయాలా? పాపములు ఒప్పించి సంఘపు పెద్ద నూనె రాసి ప్రార్థన చేయగానే ఆ యొక్క విశ్వాససహితమైన ప్రార్థన రోగిని ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు మీటింగుల్లో ఎవరైనా నూనె రాసి ప్రార్థన చేస్తున్నారండి? పాస్టర్లు చేస్తారు, నూనె రాసి ప్రార్థన చేస్తున్నారా? చేతులు నొప్పి పడతాయి. నూనె రాసి ప్రార్థన చేయాలంటే ఏం చేస్తారు? చేతులు నొప్పి పడతాయి. ఏం చేస్తారు? ఒక 30 మందిలో 40 మందిలో సెలెక్టివ్ పర్సన్స్ తీసుకొచ్చి ఆర్టిస్టుని వాళ్ళ దగ్గర పెర్ఫార్మెన్స్ చేసి, కానీ మిగతా వాళ్ళందరికీ ఏమైపోద్ది? నిజమైన వాళ్ళు వస్తారు, వాళ్ళు రానివ్వరు. నిజమైన వాళ్ళని ఏం చేస్తారండి? ఆ స్టేజే ఎక్కనివ్వరు. ఎందుకు? అక్కడేం జరగదు, అవమానం వచ్చేస్తుంది, తెలిసిపోద్ది మళ్ళీ. కనుక వాళ్ళకి ఆపేసి వేరే దగ్గర ఆపేసి వేరే వాళ్ళ చేత ప్రార్థన చేయిస్తారు. ఎవరి చేత ప్రార్థన చేయిస్తారు? వేరే వాళ్ళ బృందం చేత ప్రార్థన చేస్తారు. నిజమైన వాళ్ళని ఎవరిని కూడా రానివ్వరు. కనుక ఒక ఇన్సిడెంట్ న్యూస్లో వచ్చింది. ఏంటి అంటే, ఒక ఆవిడ పాపం వాళ్ళ పిల్లవాడు చావు బతుకులో నుండి హాస్పిటల్ వేసుకుంది.
హాస్పిటల్లో వాడు క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు. ఉంటే టీవీలో చూసింది, మొబైల్లో చూసింది ఆవిడ. ఏమని, బెల్లంపల్లి ప్రవీణ్ పాస్టర్ గారు ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తే స్వస్థ వచ్చేస్తుందని అనగానే ఆవిడ గభీరమని పరిగెట్టుకుంటా హాస్పిటల్లో ఉన్నవాడిని ఏం చేసింది, ఆటో కట్టించి మరీ తీసుకొస్తే ఆ పాస్టర్ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళనివ్వలే. అక్కడ ఉన్నటువంటి టీం ఉంటారు కదా, యవనస్తుల టీము, వాళ్ళు ఏం చేశారంటే తీసుకుని వెళ్ళి ఒక ఖాళీ స్థలంలో పడేశారు. అతను తీసుకెళ్ళి అక్కడే ఒక శవంలాగా వ్యక్తి ఏం చేశారు, 2 రోజులు ఉంచారంటండి. కొన్ని వెళ్ళిన వాళ్ళు ఓ డాక్టర్ పర్యవేక్షణలోనో లేదంటే కొన్ని మందులు ఇవ్వడమో మానవత్వాన్ని చాటుకునే వాళ్ళు అయితే సెలైన్ పెట్టించడమో, క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు. పాస్టర్ గారు ఫోన్ వచ్చేంతవరకైనా ఏం చేయాలా, మనిషిని మినిమం కామన్ సెన్స్తో బతికించేటువంటి ఏర్పాటు ఎవరు చేయాలా, అక్కడ ఉన్న టీం చేయాలా. అవేం చేయలేదు, అది ప్రార్థన చేసేయడం వెళ్ళిపోయాడు అన్నమాట. ఈవిడ పాపం 2 రోజుల తర్వాత పిల్లోడి ప్రాణం ఏమైపోయింది, గాలిలో కలిసిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, అది టీవీలోకి వచ్చింది. ఇప్పుడు ఎవరిని తిడుతున్నారు కింద కామెంట్స్లోని, యేసు ప్రభువుని తిడుతున్నారు, పాస్టర్ని తిడుతున్నారు, ఆ మినిస్ట్రీని తిడుతున్నారు. మెయిన్గా వెళ్ళింది ఏంటంటే క్రైస్తవ్యంలో దొంగ పాస్టర్లు అని ఏం చేస్తున్నారు, పెద్ద పెద్ద హెడ్లైన్స్తో వేసినప్పుడు ఎవరికి అవమానం కలుగుతుంది, దేవుని నామానికి అపకీర్తి కలుగుతుంది, దేవుని నామానికి అవమానాలు కలుగుతున్నాయి. ఇలాంటివి ఎన్ని టీవీల్లో వచ్చినా సరే, దేవుని నామానికి ఎంత అవమానం కలుగుతున్నా సరే, ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారు, అదే పట్టుకొని ఏలబడుతున్నారు. అరే బాబు, మా దగ్గర ఏ పవర్ లేదు, ఏ శక్తి లేదని ఒప్పుకోవడం మాత్రం ఒప్పుకోవట్లే. అవే అబద్ధాలు చెప్తున్నారు, అవే ప్రవచనాలు చెప్తున్నారు, అవే రకాలైనటువంటి డిటో యాక్షన్స్, డ్రామాలు అనేవి చేస్తున్నారు. కానీ దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడే, వాళ్ళ మీదకి ఏంటి కూడా ఏ విపత్తు కానీ ఏ కష్టం కానీ వాళ్ళకి రావట్లేదు. చాలామందికి ఆశ్చర్యం ఏంటో తెలుసా అండి, దెయ్యము ఆత్మ కలిగిన వారిని దెయ్యం ఏం చేస్తుంది, బాగా ఎగిరిస్తూనే ఉంటుంది, బాగా వాళ్ళని ఏం చేస్తుంది, నడిపిస్తూనే ఉంటుంది. దెయ్యము ఆత్మ వారిని ఏం చేస్తుంది, ఆకర్షిస్తూనే ఉంటుంది. కనుక కానీ జనాలకి ఏమనుకుంటారు, వాళ్ళు దేవుని ఆత్మ అనుకుంటారు. దేవుని ఆత్మ నిత్య జీవానికి నడిపిస్తుంది. గమనించాలి మీరు ఎప్పుడే కూడా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముఖ్యమైన ఏర్పాటు పాపము గురించి, లోకముని గురించి ఒప్పింప చేయడం కొరకు, సత్యములో నుంచి సర్వసత్యం నడిపించడం కొరకు, దేవుని రూప లావణ్యాలు ఇవ్వడం కొరకు, ఆత్మీయ జీవితంలో ఆత్మ ఫలముల యందు ఫలించుట కొరకు, దేవుని ఆత్మ వరముల చేత దైవ కార్యములు చేయుట కొరకు దేవుడు తన ఆత్మదేవుని పంపిస్తున్నారు. కానీ లోకపు కబుర్లు చెప్పడానికో, లోకములో అనేకమైన ఆశీర్వాదాలు కలగడానికో పరిశుద్ధాత్మ దేవుడు రాలేదు. గమనించాలి. చాలామంది పరిశుద్ధాత్మ దేవుని డిఫరెంట్ యాంగిల్స్లో ఏం చేస్తున్నారు, ప్రజెంటేషన్ అనేది ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవాలయం మెట్ల దగ్గర కుంటివాడిని స్వస్థపరిచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యొక్క కార్యం ఎలా అనిపించింది అంటే, కుంటివాడు పేతురు యోహాను వైపు చూశారు. గమనించాలి. ఇక్కడ కుంటివాడు ఏం చేస్తున్నారు చెప్పండి, పేతురు యోహాను వైపు తేరి ఆశతో చూస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు, వారిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆయన నోటీస్ చేశాడు. ఆయన విశ్వాసాన్ని వారిని నోటీస్ చేసి వాళ్ళ దగ్గర ఏదైనా వెండి బంగారములు లభిస్తాయేమో అని ఒక ఆశ కలిగిన వాని ప్రాణమును ఏం చేశారు, దేవుడు తృప్తిపరుస్తాడు అన్న కాన్సెప్ట్ని బట్టి ఆ కుంటివాడు కాలు బాగు చేయండి అయ్యా అని అడగలేదు. గమనించాడు. ఇక్కడ కుంటివాడు పరిశుద్ధాత్మ దేవుని వేడుకోలేదు. కుంటివాడు నా కాలు ఇవ్వండి అయ్యా నేను నడుస్తానని కూడా అడగలేదు. కుంటివాడు ఆలోచన ఏంటంటే, నాకు వెండి బంగారం ఏదైనా వస్తుందేమో వీళ్ళ దగ్గర అని వారి వైపు తేరి చూస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి అవకాశం ఏంటో తెలుసా, నీవు మా యొద్ద వెండి బంగారము లేవు కానీ నజరేయుడని యేసు నామములో నీవు లేచి నడుమని వానికి ఆజ్ఞాపించగానే వాడు లేచి నిలిచి గంతులు వేయిచ్చు
దేవాలయంలో ప్రవేశించి దేవుని ఏం చేశాడు? మహిమపరిచెను. ఇప్పుడు ఏదైతే జరిగిన అద్భుతం ఉందో అది తాను కోరుకున్నాడా లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడా? చెప్పాలి. తాను కోరుకోలేదు, స్వస్థపరచని వేడుకోలేదు. పరిశుద్ధాత్మ దేవుడు తన ఆశ వేరైతే తనకున్న ఆశను వేరొక రీతిగా దేవుడు ఏం చేశాడు? అతనికి సహాయము చేసిన వారై ఉన్నారు. కనుక పరిశుద్ధాత్మ దేవుని శక్తి దర్శనము, స్వప్నము చూపిస్తుంది. అంటే జరగబోయే సంగతుల గురించి, అంటే నువ్వు ఈ పని చెయ్యాలి అని చెప్పడానికి, ఆదేశించడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని జరుగుతుంది. కొర్నేలి అని ఒక భక్తిపరుడు ప్రార్థన చేస్తుంటే ఇంచుమించు 3 గంటల వేళ దేవదూత అతనికి తేటగా కనబడి ఆ కొర్నేలి అని పిలవగానే కొర్నేలి భయపడుతుంటే కొర్నేలిని ఆదరిస్తూ చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు మరి నీ ధర్మ కార్యము, నీ ప్రార్థన దేవుని సందికి జ్ఞాపకార్థంగా చేయని. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని మంచి వారిని కనుగొని వారికి ఏం చేయాలా? దర్శన భాగ్యము ఇవ్వడము, దేవదూతలా వచ్చి వాళ్ళకి మాట్లాడి, అలాగే దర్శనం ఎవరికి ఇచ్చారండి? ఇంకా పేతురు గారికి దర్శనం ఇచ్చి దానికంటే ముందుగా పేతురు గారికి బుద్ధి చెప్పాడు దేవుడు. ఎలాగా? ఒక దుప్పటి దిగి అనేకమైన చతుష్పాద జనులు చంపుకొని తినమని చెప్పి అన్య జనుల దగ్గరికి వెళ్ళకూడదన్న కాన్సెప్ట్లో ఉన్నాడు అతను అన్య జనుల దగ్గర కూడా వెళ్ళాలి అని దేవుడు ఆయన బోధపరిచి ఎక్కడ పంపించాడు? కొర్నేలి దగ్గరికి దేవుడు ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యం అన్నమాట. ఒక పాస్టర్ గారికి, ఒక భక్తునికి, ఒక విశ్వాసకి మధ్యన అనుబంధాన్ని ఎవరు ఏర్పరుస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇది కదా దేవుని కార్యాలు అంటే ఇలా ఉంటాయి. దేవుడు జరగబోయే సంగతులు ముందుగా చూపించిన దేవుడు తన యొక్క మనసులో ఉన్న మాటని ప్రత్యక్షపరిచి దేవుడు అనేక ప్రాంతాలకు ఏం చేయడం? నడిపించడము. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంటుంది. అంతేగాని పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ స్వస్థపరుస్తారు, ఎల్లప్పుడు భాషా వరాలు, ఎల్లప్పుడు ప్రవచించే వరమని లోక ప్రవచనాలు ఎప్పుడు కూడా పలికేటి పరిశుద్ధాత్మ దేవుడు కాదండి. బైబిల్లో ఉన్న ప్రవచనాలే నెరవేర్చుకుంటూ వస్తున్నాయి. కొత్తగా ప్రవచనాలు పలకమని ఎక్కడైనా ఉందా? బైబిల్ ప్రవచించండి అని అన్నారు. ప్రవచించడం అంటే ఏ ప్రవచనం ఉండాలా? దేవుని ఆత్మ ప్రవచించమంటేనే ప్రవచించాలి. ఒక్కోసారి కొంతమంది ఇష్టపూర్వకమైన ప్రవచనాలు పలుకుతూ ఉంటాడు. ఇష్టపూర్వకమైన ప్రవచనాలు అంటే ఏంటి? ఇప్పుడు మీరు నాకు నచ్చారు, ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తిని గురించి ఏం చేస్తాం? మంచి మాట ఏదో ఒకటి పలికేస్తాం. మంచి మాట ఒకటి, అది ప్రవచనం కాదు, అది ఏదో ఒక దీవెన వచ్చిన పలకడం అన్నమాట. ప్రవచనం అంటే జరిగే విషయాన్ని చెప్పేది. ప్రవచనం అంటే ఏం చెప్పండి? జరగబోయే సంగతిని చెప్పడమే ప్రవచనము. కనుక దేవుడు ఏది చెప్తారో అది జరుగుతుంది. కనుక అలాగే దేవుని మాట శక్తివంతంగా పనిచేస్తూ ఉంది. కనుక ఆ దినాల్లో దేవుడు వారికి ఆదేశించారు, ఆజ్ఞాపించారు, ఇలా విధంగా వెళ్ళి మీరు సువార్తను ఏం చేయండి? ప్రకటించండి. ఆ దినాల్లో వారు అలా సువార్త ప్రకటించారు కనుక ఈరోజు వరకు సువార్త నిలిచి ఉందంటే కారణం ఆ దినాల్లో ఉన్న భక్తులే. ఇప్పుడున్న భక్తులు మాత్రం కానీ కాదు. ఆ భక్తులు సరైనటువంటి విధానంలో నాటి వెళ్ళారు. ఇప్పుడున్న పందికొక్కులు ఏం చేస్తున్నాయి? ఆ క్రైస్తవ వనాన్ని అంతటి పాడు చేస్తున్నాయి. క్రైస్తవ వనాన్ని ఏం చేస్తున్నాయి? పాడు చేసి పీక్కు తింటున్నాయి. కనుక ఆత్మీయ జీవితాన్ని సరిగ్గా ఉంచట్లా, ఆత్మీయ జీవితంలో బలపరచటం లేదు, ఆత్మీయ జీవితంలో ప్రోత్సాహం చేయట్లేదు, పరలోక రాజ్యం వరకు ప్రోత్సాహము చేయట్లేదు, దేవుని సువార్త ఉన్నట్టుగా ప్రకటన అనేది చేయట్లేదు. ఆ దినాల్లో మారు మనసు పొందండి అని ప్రకటన చేశారు. మారు మనసు అంటే అర్థం ఏంటి అంటే పరలోక రాజ్యం కొరకు మన మనసు మార్చుకోవడమే మారు మనసు. లోకాన్ని విడిచిపెట్టడమే మారు మనసు, పాపాన్ని విడిచిపెట్టడమే మారు మనసు. ఈ లోక సంబంధమైన ఏది ఉన్నా సరే, శరీరాశ, నేత్రాశ, జీవపటం విడిచిపెట్టి దేవుని సంబంధించినటువంటి నిజమైనటువంటి వాక్కుని అందుకోవడమే మారు మనసు పొందడం అంటే. కానీ ఈరోజు ఎలా ఉందో చెప్పండి? ఈరోజు అలాంటి సువార్త ఉందా? అలాంటి సేవ కనిపిస్తుందా? అలాంటి భక్తి కనిపిస్తుందా అంటే లేదు.
సంపూర్ణ 40 దినాల ఉపవాస ప్రార్థన దేనికోసం అంటే ఉద్యోగాలు లేకపోతే రండి, అప్పులు తిరగకపోతే రండి, పిల్లలు లేకపోతే రండి, పెళ్ళిళ్ళు కాకపోతే రండి, వస్తే ఏమవుతే 40 రోజుల్లో మీకు జరగాల్సింది జరుగుతుంది. జనాలకు మనం ఎలా నడిపిస్తే అలాగే జరుగుతుంది. యద్భావం తద్భావం అన్నట్టు ఎందుకు మనిషి వెతుకులాడతారో అదే దొరుకుతుంది. మనిషి ఏమి వెతికితే అదే దొరుకుతుంది. ఇప్పుడు గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు, వాళ్ళకి జ్ఞానం దొరికింది. అందుకనే అరిస్టోట్లు, ప్లైటో, సోక్రటీస్ అనే వారికి ఏం దొరికిందండి? లౌకిక జ్ఞానం బాగా పుష్కలంగా దొరికి వాళ్ళ పుస్తకాలు రాశారు. అందులో యాడమ్ స్మిత్ అని, వీళ్ళని, వాళ్ళని చాలామంది ఘనమైన వాళ్ళు ఆ దినాల్లో రాసినటువంటి ఫిలాసఫీస్ ఈరోజు పుస్తకాల రూపంలో మనం ఏం చేస్తున్నామండి? చదువుకొని నేర్చుకున్నాం. సైన్స్ నేర్చుకోవాలంటే అరిస్టోటిల్ దగ్గరికి వెళ్ళాలి, ఏది నేర్చుకోవాలన్నా సోక్రటీస్ దగ్గరికి వెళ్ళాలి, ప్లేటో దగ్గరికి వెళ్ళాలి. ఆ దినాల్లో వాళ్ళు ఏంటంటే వారి నాలెడ్జ్ ఏంటి అంటే వాళ్ళ హై స్టాండర్డ్ ఆఫ్ నాలెడ్జ్ని వెతికారు, అది దొరికింది. అదే ప్రపంచం అంతటికి ఏం చేశారు? వాళ్ళు పంచిపెట్టారు. గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతారు. యూదులకు ఏం కావాలంటే సూచక క్రియలు. ఏం కావాలి చెప్పండి? సూచక క్రియలు అంటే వాళ్ళకి చాలా ఇష్టం, అద్భుతమైనటువంటి సూచక్రియ. అందుకని ఇప్పటికీ కూడా వాళ్ళకి అద్భుతమైన స్ట్రాటజీ ఉంది వాళ్ళకి. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పవర్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శక్తి, వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానము, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అడ్వాన్స్డ్ మైండ్ సెట్ ఎవరి దగ్గర కూడా లేదు. చిన్న పిల్లలు 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ట్రైనింగ్స్ అన్నీ కూడా వాళ్ళు నేర్చుకుని ఉండాలి. వాళ్ళు శిక్షణ ఇచ్చేస్తారు, మిలిటరీ ట్రైనింగ్. ప్రతి ఒక్కరు ఆడపిల్లైనా మగ పిల్లోడైనా ఏం చేయాలా? మిలిటరీలో జాయిన్ అయిపోవాలా. ఒకప్పుడు యేసుప్రభువు వారు దేంట్లో జాయిన్ అయ్యారు? 12 సంవత్సరాల వయసులో దేవుని గ్రంథము చుట్ట విప్పి గ్రంథ సంబంధించిన మాటల మీద నిమగ్నమైతే వీళ్ళు దేంట్లో నిమగ్నమయ్యారు? ఇప్పుడు యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. ఎవరు? ఇజ్రాయిల్. మరి వాళ్ళు ఎప్పుడు పోరే కదా, పోరు బాటే ఉంది వాళ్ళకి. ఇప్పుడు కూడా వాళ్ళ సంతోషం అనేది లేదు. పేరు మాత్రం షాలోం, జెరూషలేం అంటే ఏంటి? సమాధానకరమైనటువంటి పట్టణం. కానీ ఉందని సమాధానం ఉందా జెరూషలేంలో? ఎప్పుడూ ఉండదు. అందుకనే యెరూషలేం కొరకు ఏం చేయండి? ప్రార్థన చేయండి. ఇజ్రాయిల్ కోసం ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. పాపం 95 లక్షలు కలిగినటువంటి ఘనమైనటువంటి దేవుని ప్రజలు, క్రీస్తు పుట్టినటువంటి ప్లేస్, వాళ్ళు ఈరోజు బాధపడుతున్నారు. ఎందుకు అనవసరంగా యుద్ధం అంటున్నారు? వాళ్ళు ప్రజలు యుద్ధం కోరుకోవట్లా, కానీ నాయకులు ఏం చేస్తున్నారు? యుద్ధం కోరుకుంటా ఉన్నారు. మరి నాయకుడు ఏం చెప్తే అదే ప్రజలు ఏం చేయాలా? ఫాలో అనేది అవ్వాలి. అప్పుడు దినాల్లో మోషే కూడా యుద్ధం చేయించారు. చేశారా లేదా? మోషే యుద్ధం చేశారు. అమలైకులతో ఏం చేస్తాం? యుద్ధం చేస్తారు. ఎంతోమంది బెరిజీలు, హివీలు, యోబూసీలు అందరి చేత ఏం చేస్తాం? కత్తి కూడా యుద్ధం. ఇప్పుడు ఈరోజు ఇజ్రాయిల్ కూడా ఏంటి? ఇరాన్తో యుద్ధం చేస్తాడు, అవతల పాకిస్తాన్తో యుద్ధం చేస్తారంటారు, అవతల పక్కన పాలస్తీనాతో ఏం చేస్తారు? యుద్ధం. అవతల అరబ్ కంట్రీస్ అన్నిటితో కూడా ఏం చెప్పండి? యుద్ధమే. నువ్వు ఎవడు సై అంటే సై, నేను రెడీ అంటాడు. ఎవరు? ఇజ్రాయిల్. కనుక ప్రియమైన జంతువులారా, వాళ్ళకున్న స్ట్రాటజీ, వాళ్ళకున్న తెలివితేటలు, వాళ్ళకున్నవన్నీ కూడా వాళ్ళ బలం దేవుడేనండి. జనం తక్కువ, కానీ ఏం చెప్పండి? వాళ్ళ బలం దేవుడు, వారి ఆయువు పట్టు దేవుడు, వారి ఇప్పుడు వీళ్ళు బాంబు వేస్తే అవతల 50 మంది 100 మంది పోతారు. కానీ వాళ్ళు వేసిన బాంబుకి వీళ్ళు 3 4 పోతారు. కానీ ఆస్తులు మాత్రం బ్రహ్మాండంగా నష్టం అవుతాం. అంటే ఎంత అద్భుతమైన టెక్నాలజీ అంటే, ఇప్పుడు ఇలా ఇల్లు ఉంది కదా, దీని మీద వేస్తారంటే ఆటోమేటిక్గా పైన బాంబు నుంచి పై కింద పడుతుంది అనేసరికి కింద బాంబ్ షెల్స్ ఉంటాయి. అంటే ఆటోమేటిక్ డోర్స్ ఓపెన్ అయిపోయి జనాలందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు. అదంతా కూడా మళ్ళీ క్లోజ్ అయిపోద్ది. లోపలికి కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా ముందుగానే, తిండి అన్నీ కూడా పెట్టుకుంటారు. ప్రాణ నష్టం కాకుండా లోపల ఉంటే పైన వచ్చి పడుతుంది, మొత్తం పైన కూలిపోద్ది. కానీ లోపల ఉన్నవారికి ఏం కూడా కాదు. అంటే అలాంటి హౌసెస్ ప్రతి దగ్గర ఉన్నాయి. ప్రతి దగ్గర అలాంటి హౌసెస్ అనేది వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. కనుక అలాంటి దేశంలో యూతులైన వారు ఉన్న టైంలో ప్రభు చెప్పినటువంటి మాట, ఇద్దరు చొప్పున వెళ్ళి ఏం చేయండి? సువార్తను యూతులందరికీ కూడా
ప్రకటించి మిమ్మల్ని చేర్చుకున్న వారి ఇంటికి వెళ్ళండి, చేర్చుకోకపోతే వారి పాదుల్ని విడిచిపెట్టి రండి, 2 అంగీలైనను లేకపోతే సొమ్మునైనను మీతో జాలనైనను సంచినైనను దేన్ని కూడా ఏం చేయొద్దు, పట్టుకొని పోవద్దు. మీరు అలాగే బస్ చేసినప్పుడు ఏది పెడితే అది ఏం చేయండి, తిని రండి, దేవుడి మాటలు చెప్పి దీవించి రండి, సమాధానం కలుగును గాక. ఏం చేయాలి చెప్పండి, వాళ్ళకి సమాధానము కలుగును గాక. ప్రతి ఇంట సమాధానం ప్రతి ఇంట మారుమనసు ప్రకటన అనేది చెయ్యాలి అనేది దేవుని యొక్క అంశం. అయితే ఈరోజు ఏం ప్రకటన చేస్తున్నాం? మారు మనసు ప్రకటన చేయమంటే ఈరోజు ఏ మనసు ప్రకటిస్తున్నారు? లోకం వైపు మనసు మార్చే ప్రకటన చేస్తున్నారు. ఏ ప్రకటన అంటండి? లోకం వైపు మనసు మార్చే ప్రకటన. అంటే నిజమైన భక్తుడికి లోకం మీద విరక్తి పుట్టాలి, కానీ లోక వ్యామోహాన్ని పుట్టించేటువంటి బోధన మాత్రం ఏం చేస్తున్నారు? బ్రహ్మాండంగా, అద్భుతంగా, ఆశ్చర్యమైన రీతిగా ఆశీర్వాదకరంగా బోధిస్తున్నారు. ఆశీర్వాదకరంగా బోధిస్తే వాడు ఏం ఎదుగుతాడు చెప్పండి? కొత్తగా వచ్చిన హిందువులైన వారు ఏంటి ఎదుగుతారు? వాళ్ళు ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వెళ్తే ఏం దొరుకుతుంది? ఆశీర్వాదం దొరుకుతాయి. యేసుప్రభు దగ్గరికి వెళ్తే ఏం దొరుకుతుంది? అప్పులు తీరిపోతాయి. యేసుప్రభు దగ్గరికి వెళ్తే ఏం దొరుకుతుంది? స్వస్థత కలిగిపోతాయి. యేసుప్రభు దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టివచ్చు. వాళ్ళు అదే వస్తున్నారు, అదే ఎదుగుతున్నారు. పాపంలో ఎదుగుతున్నారు, డబ్బులో ఎదుగుతున్నారు, లోకంలో ఎదుగుతున్నారు, విద్యాపరంగా ఎదుగుతున్నారు. దేవుని విషయంలో చచ్చిపోతున్నారు. దేవుని విషయంలో ఏమవుతున్నారండి? చచ్చిపోతున్నారు. రేపు అలాంటి కష్టాలు వస్తే వాళ్ళు ఎవడం ఉండడు. మేము వెనకాల వచ్చింది రొట్టెలు తినడం కోసమే కానీ యేసుని తినడం కోసం మాత్రం కాదని నిరూపణ అయిపోయింది. అక్కడ యేసు వెనకాల అందరు జనాలు వేలవేల కొద్ది జనం అంట సూచక్రియలు అద్భుతాలు చూడడానికి, రొట్టెలు పెంచితే తినడానికి, చేపలు పెంచితే తినడానికి వచ్చారన్నమాట. కానీ యేసు ఎప్పుడైతే నన్ను తిని రక్తం తాగమన్నారో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు? కట్టలు కట్టుకొని వెళ్ళిపోయారు. ఎవరు మిగిలారంటండి? ఎవరు మిగిలారు? శిష్యులు మిగిలారు. మీరు కూడా వెళ్ళిపోతారా అన్నారు. ఏమన్నా చెప్పండి, మీరు కూడా వెళ్ళిపోతారా అంటే వాడు పేతురు అంటాడు, నిత్య జీవం గలవాలని నిన్ను మేము నమ్ముచున్నాం కానీ మేము ఎక్కడికి పోతాము, మేము వెళ్ళము, మిమ్మల్ని పట్టుకొని ఉంటాము అన్నారు. ఆ 12 మంది ఆయన సంఘం అయ్యారు. ఎవరికండి? యేసుప్రభువుకి ఎంతమంది సంఘం? 12 మంది. ఆ 12 మంది భూలోక తలకిందులు చేసేవారుగా అయ్యారు. తలుపు వెలుపు రాళ్ళు తట్టడంలోనేమి మంచి నీలం ఒక్కటి ఉంటే చాలు అన్నట్టు నిజమైనటి విశ్వాసము కలిగిన సంఘము, భక్తి కలిగిన సంఘము ఒక్కరుంటా కూడా దేవునికి చాలు, ఇష్టమే. ఒక ఆత్మ మారితే దేవుని రాజ్యంలో ఏం చెప్పండి? పండగ జరుగుతుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మనము దేవుని నిజమైనటువంటి విశ్వాసమును, భక్తిని కనపరుస్తూ దేవుని రాజ్యం అన్వేషిస్తూ అనేకులకు చెప్పవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మారు మనసు పొందండి. లోకంలో దీవెన కోసం కాదు, పరలోకంలో ప్రవేశించుట కొరకు మనం ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందండి దేనికి చెప్తున్నారు ఈ లోకంలో? అమ్మా నువ్వు మారు మనసు పొందితే నీకు దేవుడు దీవిస్తాడు, అది నువ్వు చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్గా వచ్చుద్ది. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీకు ఇవన్నీ దొరుకును అన్నప్పుడే ఆల్రెడీ డిక్లేర్ చేస్తాడు ప్రభు. మనం అది చెప్పకూడదు గట్టిగా, ఎక్కువగా ఏం చెప్పకూడదు. ఇచ్చేది వచ్చేది ఆల్రెడీ వస్తూనే ఉంటుంది, దాన్ని నువ్వు పొందుకున్నాడు చెప్పుకుంటాడు. ఏమని? నేను ప్రభు రాజ్యం కోసం, ప్రభు నీతి కోసం వెతికితే ప్రభు నాకు కావాల్సినవన్నీ కూడా ఏం చేశాడు? ఇచ్చాడని వాళ్ళు చెప్పుకుంటారు. దానికోసం దండోరేసి మనం చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవుళ్ళలో ఉండడం ఎంత సంతోషం అంటే, ఆత్మకి అమితమైనటువంటి సంతోషము, శరీరానికి అమితమైనటువంటి బాధ. దేవుళ్ళలో ఉంటే ఎలా ఉంటుంది అంటే, ఆత్మకి అనంత సంతోషం, శరీరానికి అనంతకాల కష్టంలాగా ఉంటుంది అన్నమాట. అంటే శరీరము దినదినము ఏమవుతుంది అంటే, దేవుని మాటలు నేర్చుకుంటున్నప్పుడు, ప్రభువులో జీవిస్తున్నప్పుడు బాహ్య పురుషుడు కృషిస్తూ ఉంటాడు, కానీ ఆంతర్య పురుషుడు ఏమవుతాడు? దినదినము నూతన పరుస్తూ ఉంటాడు. ఆత్మీయ మనస్సు ఉజ్వలింపబడుతుంది, శరీర సంబంధమైన మనస్సు ఏమవుతుంది? కృషించిపోతుంది. అంటే మనస్సు బాగా వేదనతో ఉంటుంది, శోధనతో ఉంటుంది, బలహీనంగా ఉంటుంది, బాధతో ఉంటుంది, వేదనతో ఉంటుంది. అంటే ఈ లోకంలో నాకు ఏ సంతోషం లేదా అని ఆలోచించే వారికి అది బాధ, దుఃఖం, వేదన.
అదే ఈ లోకంలో నా ప్రభు ఉన్నాడు అని అనుకునే వాడికి ఆ వేదన అనేది ఉండదు. అందుకని బైబిల్ చెప్తున్న సత్యం ఏంటో తెలుసా? శరీరానుసారమైన దుఃఖము మరణము, ఆత్మానుసారమైన దుఃఖము జీవము సమాధానమై ఉన్నది. ఇప్పుడు చెప్పండి, శరీరానుసారమైన దుఃఖం అంటే ఏంటి? లోకంలో ఏమీ లేదని, లోకంలో ఎదగలేదని, లోకంలో అప్పులు తీరట్లేదని, లోకంలో ఉద్యోగాలు రావటం లేదని, లోకంలో ఏది జరగటం లేదని, ఇదంతా కూడా ఏం చెప్పండి? శరీరానుసారమైనటువంటి దుఃఖం. ఇది మరణ వేదన కలిగిస్తుంది. అంటే ఎందుకు బతికున్నామా, ఎందుకు ఈ లోకంలో పిల్లలు కన్నామా, ఎందుకు ఇవన్నీ కూడా నేను ఇలా ఈ రకంగా బాధపడుతున్నానా అనిపిస్తుంది. అనిపిస్తుందా లేదండి? శరీరం సంబంధించిన జరగకపోతే అదే బాధ ఉంటుంది. కానీ ఆత్మకు సంబంధించినటువంటి దుఃఖం ఎలా ఉంటుందంటే, పరలోక రాజ్యం మిస్ అయిపోతాననే దుఃఖం ఉంటే ఆ దుఃఖం నిన్ను మారు మనసులో తీసుకొస్తుంది. అలాగే ప్రభువుని నేను చూడకపోతే, ఇక్కడే నేను ఎరగకపోతే, అక్కడ ప్రభువు నేను వెళ్ళిన తర్వాత నీవెవరో నాకు తెలియదు అంటాడేమో, ఇక్కడి నుంచే ప్రభువు నేను ఏం చేసుకుంటాను? పరిచయం చేసుకుంటాను, ప్రార్థన చేస్తాను, దర్శనం ద్వారా ప్రభువు నేను చూస్తాను, ప్రభు పాదాలు పట్టుకుంటాను, ప్రభువుతో నడుస్తాను, ప్రభు చెప్పిన పని చేస్తాను అని అనుకుంటేమే ఆ బాధ ఏదైతే ఉంటుందో, ఆ దుఃఖం ఏదైతే ఉంటుందో అది ఆత్మానుసారమైనటువంటి దుఃఖం అండి. ఆత్మానుసార దుఃఖము జీవం వస్తుంది. దాంతో ఆత్మానుసారమైనటువంటి దుఃఖం అంటే జీవం వస్తుంది, సమాధానం వస్తుంది. దేనికి సమాధానం? శరీరానికి, ఆత్మకు, మనస్సుకి, అన్నిటికీ సమాధానం అనేది దొరుకుతుంది. అట్టి సమాధానం కొరకే అన్వేషించి దేవుని రాజ్యాన్ని మనము చేరుకునే భాగ్యము దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. ఈ మాటలు మన అంతరంగంలో మొదలుపడలాగిన శాంతిరాజు గారు చిన్న ప్రార్థన చేసిన తర్వాత ముగింపు ప్రార్థన చేసుకుందాం.